హై, గుడ్ మార్నింగ్. అందరూ మంచిగా ఉన్నారనుకుంటా, మంచిగా ఉండాలి కూడా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్. సో నైట్ ఇక్కడే స్టే చేసిండే. నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ వీడియోలు ఏం చేయలే, జస్ట్ ఓన్లీ లేక్ ఒక్కటే ఉంటుంది. ప్లస్ 3 Idiots మూవీ షూటింగ్ అయిన ప్లేస్ ఉంటుంది పైన, అక్కడికైతే ఇంకా వెళ్ళలే. మేము వెళ్ళేటప్పుడు వెళ్తామన్నమాట, అంటే మేము వెళ్ళాల్సింది. సో మా రూమ్ నుంచి వ్యూ ఇదన్నమాట. డైరెక్ట్ రూమ్లోంచి కూడా గ్లాసెస్ నుంచి పైకి కనిపిస్తుంది, ప్లస్ లేక్ కూడా కనిపిస్తుంది. ఇంకోటి రూమ్ తర్వాత అసలు ఏం లేవు, హట్స్ ఏం లేవు అనమాట. అది. సో లెమన్ టీ అయితే తాగుతున్నాం అనమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంకొక 4 రైడర్స్ వచ్చారనమాట. వాళ్ళ బైకులు కూడా చూడండి. RS 200 అండ్ Dominar 400, R15, Dominar 400 ఓల్డ్ 2017 మోడల్. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్, మొత్తం యాక్సెసరీస్తో పాటు వస్తుంది అన్నమాట ఈ బండి. సో నేను ఎక్కడ కలిసారు, ఇదే రెస్టారెంట్లో అక్కడ కలిసారు. తెలుగు మాట్లాడుతుంటే భయ్యా అనగానే వచ్చేసారు అనమాట. హైదరాబాద్ భయ్యా అని చెప్పేసి. ఉప్పల్, మలక్పేట్, షేక్పేట్, మణికొండ, లింగంపల్లి. సో మళ్ళీ హైదరాబాద్లో కలుద్దాం భయ్యా అన్నారు. ఎక్కడెక్కడ తిరగచ్చారో మొత్తం చెప్పారనమాట. ఇప్పుడు ఉమ్లింగ్లో అయితే రావట్లే. మనోడు ఒకటి బాధపడుతుంది, ఉమ్లింగ్లో ఒక్కటి వెళ్ళట్లే ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూల్ ప్రాబ్లం ఉంది. ఫ్యూల్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి 4 బండ్లకి దాదాపు చాలా లీటర్లు కావాలి, ఒక 20-30 లీటర్లు కావాలి. కాబట్టి ఉమ్లింగ్లో ఒక్కటి రావట్లేదు అనమాట వాళ్ళు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లే వెళ్ళిపోతారు. లే వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తారనమాట. కలర్లు చేంజ్ అవ్వడం అయితే చూస్తూనే ఉన్నాయి ఈ లేక్లో. ఈ లేక్ కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి నేను కూడా విన్నా. సో దీంట్లో అయితే కనిపించవచ్చు. అక్కడ ఒక చోట నాకు గ్రీన్ కనిపిస్తుంది, ఇది మిగతా అంతా బ్లూ కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈవినింగ్ అవుతున్నా కొద్దీ ఆ హిల్ నీడబడి లైట్ పింకిష్గా కూడా అవుతుంది, లైట్ బ్రౌనిష్గా కూడా చూశాను నేను. మిగతా కలర్లు అయితే నేను చూడలే. ఇప్పుడు ఇటు నుంచి మేము హ్యాండ్లో వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళాం మేము. ఇటు నుంచి ఈ లేక్ దాటేసి హ్యాండ్లే వెళ్ళిపోతాం అనమాట. చూషూల్ టు హ్యాండ్లే అట్లా వెళ్ళిపోతాం. కొంచెం ప్యాకింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ వెనక్కి వెళ్ళి కూడా కొంచెం వీడియో తీసుకున్నాను. వెనక్కి వెళ్ళి కొంచెం నేను వచ్చినప్పుడు కొంచెం అటు వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు. సో వెళ్ళి వీడియో తీసుకున్నాను. ఒకవేళ వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకున్నాం, మరీ ఎక్స్పెన్సివ్ కాదు అసలు ఇది, ఓకే రీజనబులే. మా హట్స్ వచ్చేసి అవి అనమాట. నా బైక్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ 2 అనమాట. జస్ట్ లేక్ వ్యూ తీసుకున్నాం. 2200కి ఇచ్చాడు, చాలా రీజనబులే. బెడ్, బాత్రూమ్ అన్నీ, వాష్రూమ్ అన్నీ నీట్గా ఉన్నాయి, ప్రాబ్లేదు. హాట్ వాటర్ కూడా ఉంది. అయితే పవర్ ఒకటి కొంచెం టైమింగ్స్ని బట్టి ఇస్తారు అన్నమాట. పవర్ ఒకటి ఇక్కడ పవర్ కనెక్షన్ లేదు కాబట్టి సోలార్ లేదంటే జనరేటర్, 2 ఆప్షన్స్ అనమాట అంతే. మిగతా ఇంకా హట్స్ ఉన్నాయి పైన, కానీ ఆ కింద హట్స్ తర్వాత వ్యూ కనిపిస్తుంది. మాది ఏంటంటే డైరెక్ట్ వ్యూనే కనిపిస్తుంది, డైరెక్ట్ లేకే కనిపిస్తుంది అనమాట. ఇది ఒకసారి ట్రై చేయండి. గ్రీన్ కలర్లో ఉంటాయి. పేరు కూడా నేను కుదిరితే నెంబర్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇంకా ఆ లాస్ట్లో ఒక 2-3 హట్స్ ఉన్నాయి కిందివి. అవి అయితే కనుక జస్ట్ డైరెక్ట్ లేక్ వ్యూ కనిపిస్తుంది. మిగతా ఉన్నంటే పైనుంచి కింద హట్స్ మళ్ళీ అవి కనిపిస్తాయి అనమాట. నాన్సో వుడెన్ కాటేజ్ అనమాట మేము స్టే చేసింది. చాలా బాగుంది. 2200కి అయితే ఇచ్చింది అనమాట వీడు. యాక్చువల్గా అయితే 10:30 చెక్అవుట్ టైం, 9:40 సంథింగ్ ఎంత అవుతుంది. జస్ట్ వెనక్కి వెళ్దామని వెళ్తున్నాం, కొద్దిగా వెనక్కి అయితే వెళ్తున్నాం చూడడానికి. నిన్న ఫాస్ట్గా వచ్చేసి అకామిడేషన్ ఆ టెన్షన్లో అది బుక్ అవుతుందా, బుక్ చేసుకోలేదు, ఆన్లైన్ కూడా బుక్ అవ్వలేదు. సో తొందరగా చూద్దామని చెప్పేసి వచ్చేసినాం నిన్న. వీళ్ళందరూ లదాఖ్ రెంటల్ బైక్ బ్యాచ్. ఇక్కడైతే కలర్ చేంజింగ్ ఈజీగా కనిపిస్తుంది. యూ కెన్ సీ ద కలర్ చేంజ్. ఇప్పుడే పర్మిషన్ తీసుకున్నాను అనమాట. సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను, జస్ట్ ఫోటో అట్లా తీసుకొని వెళ్ళిపోతాను.
లేక్ పక్కకు వచ్చి ఇక్కడ పార్క్ చేసామన్నమాట బళ్ళు. ఇది లేక్ స్టార్టింగ్ సైడ్. ఇది మన క్యాంప్ సైట్ అయితే అక్కడ అనమాట. సీరియల్ నెంబర్ 17, 16 ఉండే అనమాట. సమో, స్నో లిపర్డ్, బ్లూ షీప్, హిమాలయన్, మర్మోట్, మొత్తం యానిమల్స్ పేరు పెట్టిండు వాళ్ళ రూమ్లకి మనోడు. దీనికి 2-3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఇది పైది, ఆ మధ్యది, ఇంకోటి కిందది, ఇంకా కిందది. 4 లెవెల్స్ ఉన్నాయి. మధ్యలో 2 లెవెల్స్లో కాటేజెస్ ఉన్నాయి. పూర్తిగా పైన రోడ్డు ఉంది, కింద వాక్ చేయొచ్చు కూడా. అంటే వెహికల్స్ ఎలా లేదు, కొన్ని ప్లేస్లలో వాక్ చేయొచ్చు. గ్లేషియర్ కనిపిస్తుంది, చాలా దగ్గరనే ఉన్నాం. నిన్న చాంగ్లా అయితే అంత దగ్గర అయితే లేము, కాకపోతే కొంచెం దగ్గరే ఉన్నాం. ఫుల్ వైట్ ఉందన్నమాట ఇక్కడ మాత్రం. మనం ప్యాంగాంగ్ లేక్ పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. దాదాపు ఇది 174 కిలోమీటర్ ఉందండి ఇట్లానే కంటిన్యూ లేక్. మనమైతే దాని పక్క నుంచి వెళ్ళకపోవచ్చు ముందుకు వెళ్ళాగా. అన్నీ ఇట్లాంటి జంపులే ఉన్నాయి ఇక్కడైతే. మధ్యలో సిమెంట్ ఎందుకు కట్టారంటే వాటర్ పోవడానికి. వాటర్ ఇది తార్ రోడ్ మీద పోతే ఏంటంటే తార్ రోడ్ ఖరాబ్ అయిపోతుంది, అందుకే సిమెంట్ పెట్టి ఇట్లా యూ షేప్ లాగా పెట్టారు అనమాట. వాటర్ అన్నీ దాంట్లోంచి వెళ్ళిపోతాయి. ఒకవేళ దాంట్లోంచి వాటర్ వెళ్ళినా కూడా మనం క్రాస్ చేయడం ఈజీ. కొంచెం ఇట్లా రాళ్ళు ఉంటే క్రాస్ చేయడం కష్టం కదా. కింద రోడ్ అయితే ఉంటే మనం గ్రిప్ ఉంటుంది టైర్కి, సో ఈజీగా క్రాస్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా కట్టారు అనమాట. సో 174 కిలోమీటర్ అంటే ఇదే కలర్లో వస్తాం కదా అసలు. కలర్స్ లేక్. అయితే కొంచెం దూరం వచ్చేవాటి నుంచి రోడ్ లేదు. సో విలేజ్ దాటి ఇట్లా పక్క నుంచి ఒక హిల్ నుంచి మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాం. ఈ విలేజ్లలో స్టే చేయొచ్చు. మన టెంట్ క్యాంప్ ఉంటుంది, హోమ్ స్టే కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఒకవేళ స్టే చేయాలనుకుంటే కనుక అక్కడితో పోలిస్తే ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుంది. ఎట్లుందో ఫుల్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ మధ్యలో. వావ్, ఇక్కడ నుంచి వ్యూ కూడా అసలు క్రేజీ ఉంది, చాలా అసలు సూపర్ ఉంది. అదైతే బీచ్ లాగా ఉంది కదా అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్లో. బ్లూ మధ్యలో లైట్ ఆరెంజ్, అవతల మళ్ళీ బ్లూ అక్కడక్కడ చేంజ్ అవుతూ ఉందన్నమాట కలర్స్. మస్తు ఉంది. ఇక్కడ కూడా ఇంకా చాలా బాగుంది అసలు. జస్ట్ రెయిన్బో కలర్స్ ఎట్లున్నాయి అట్లా వస్తున్నాయి. ఈ బ్లూ అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ బ్లూ మస్తు ఉంటుంది. రోడ్డు కొత్తగా చేస్తున్నట్టున్నారు అటు సైడ్. ఓకే, లేక్ పక్క నుంచే ఉందన్నమాట ఈ రోడ్ అయితే. ఏం సపోర్ట్ లేకుండా పెట్టేసారు అసలు. చూడండి, జస్ట్ రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసారు అంతే. లేక్ దగ్గరలోనే ఉన్నాం అన్నమాట. అది కనిపించేదే లేక్, కాకపోతే రోడ్ రిపేర్ ఏదో అవుతుంది, ల్యాండ్ స్లైడ్ ఏదో అయింది. సో రోడ్డు డైవర్షన్. ఇదంతా ఎప్పుడు వచ్చాయి, వర్షం పడ్డప్పుడు వచ్చినాయి అనుకుంటా వాటర్ ఇవన్నీ. ఓహో, చాలా దూరమే ఉంది ఇది.
రైట్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎంత ఆఫ్ రోడింగ్ ఉందో కూడా తెలియదు మనకి. నీళ్ళు మొత్తం చాలా అంటే చాలా క్లియర్ ఉన్నాయి. ఇక్కడ కూడా లేక్ మొత్తం అంతే ఉందనుకుంటుంది. కింద రాళ్ళు మట్టి ఏమన్నా కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. 174 కిలోమీటర్ ఇట్లానే లేక్ ఇంత నీట్గా అంటే చాలా గ్రేట్. ఇది గ్రీనరీ ఉంది ఎందుకో మరి తెలియదు. ఇటు సైడు సో యానిమల్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇది అవి గడ్డి తినే జంతువులు కానీ వాటిని తినే జంతువులు కానీ. లక్కీగా మళ్ళీ రోడ్ అయితే ఎక్కినాం. మంచి రోడ్ వచ్చింది. మధ్యలో ఒక రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ వల్ల డైవర్షన్ దాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకోటి మా లక్ ఏంటంటే ఆ రోడ్ డైవర్షన్ వల్ల మేము లేక్లోకి వెళ్ళి లేక్ దగ్గర కూడా ఫోటో తీసుకొని వచ్చాం. లేదంటే లేక్ దగ్గర ఊగిపోతుండే, లేక్ దూరం ఉంటే కనుక వెళ్ళకపోతుండే. వచ్చినాం అనమాట. ఇప్పుడైతే పైనుంచి చూస్తున్నాం కొంచెం దూరం. ఇంతకుముందు ఉన్నంత దగ్గర అయితే లేము, ఇంకా దూరం వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ వెళ్తుంది రోడ్డు. ఎంత అందంగా ఉంది. 2-3 కలర్లు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ చూడలేను. ఇక్కడ బ్లూ, ఇక్కడ నేవీ బ్లూ, అట్లా. ఇక్కడ గ్లేషియర్స్ కూడా కనిపిస్తున్నాయి. సరే ఇప్పుడైతే వీటిని చూద్దాం. ఇది చూడడానికి ఈజీగా ఉంటుంది నాకు ఇక్కడైతే, ఎందుకంటే రోడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. అటు సైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీనిష్ బ్లూ, ఇటు సైడ్ నేవీ బ్లూ, మధ్యలో డిఫరెంట్ కలర్స్. వావ్, కార్ వస్తుంది. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చేసింది మనకి. ఈ కొండల గుట్టల్లో ఎటుపోయినా ఈ ఆఫ్ రోడ్ వదిలేటట్టు అయితే లేదు మనకి. కొంచెం రోడ్ మంచిగా ఉందనుకుంటే చాలు. ఆ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్ ఉండే, భలే ఉండే, ఎంజాయ్ చేసినాం. అది మంచిగా ఉంది అనుకునే లోపు ఇది మళ్ళీ చుషూల్ టు హ్యాన్లే ఇట్లా ఉందన్నమాట రోడ్డు. మేము ప్యాంగాంగ్ టు చుషూల్ వచ్చినాం. అరౌండ్ 30 కిలోమీటర్స్ ఏమి ఉన్నట్టుంది అది. సో ఇంకొక 115 కిలోమీటర్స్ హ్యాన్లే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇది క్రాస్ చేస్తున్నాం అనమాట రివర్ అయితే. షూ మొత్తం తడిచిపోయింది. కింద మొత్తం రాళ్ళు ఉన్నాయన్నమాట, గట్టిగా పెద్ద పెద్దవి. ఓహోహో, అమ్మా కొండలన్నీ ఎడారిలాగుంది. అసలు ఎవ్వరు కనిపిస్తలేదు చూడండి. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు అసలు. ఆ గ్లేషియర్స్ అవతల అక్కడెక్కడికి నుంచో వచ్చినాం. సో అనుకోకుండా సాగాల పాసుకొచ్చామన్నమాట. కొంచెం మంచి రోడ్ అయితే వచ్చింది. అంటే రోడ్ వచ్చింది, మంచి రోడ్ అని చెప్పలేం కానీ రోడ్ వచ్చింది. మేము వెళ్తుంటే ఈ రోడ్ ఒకటి కలిసిందనమాట మనకి. సో ఇక్కడ ఎవ్వరు లేరు అన్నమాట. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు. ఎటు పోవాలో తెలుస్తలేదు మాకు. అటు మంచి రోడ్డు ఉంది, ఇటేమో మేము పోవాల్సిన చెత్త రోడ్ చూపిస్తుంది. చిన్నగా రాసింది ఏదో పెయింట్తోన నూమా అని చెప్పి డైరెక్షన్. మొత్తానికి ఒక ఆర్మీ ట్రక్ వచ్చింది. తనని అడిగితే చెప్పిన అనమాట స్ట్రైట్ రోడ్ అని. రోడ్ కూడా ఎట్లా చూడండి, ఇంకొక 15 కిలోమీటర్స్ ఎట్లుందంట. దాని తర్వాత ఓకే అంటే జస్ట్ ఘాట్ రోడ్ ఉంటుంది కదా, అట్లనే ఇట్లా 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 తిరిగి ఉందన్నమాట. ఇసుక అట్లుంది. ఓ ఈ లేక్ క్రాస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. ఎంత పెద్దదా లేక్ ఇది. అక్కడ ఏదో చిన్న కనిపించింది కొంచెం అంతా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్దగా అయిపోయింది ఇది. సో న్యూమా కాకుండా ఇట్లా ఈ రోడ్లో వచ్చినాం అనమాట మనం. ఫుల్ ఆఫ్ రోడ్. రెండు వచ్చేసి ఇక్కడే కలుస్తాయి.
వామ్మో ఎంత దుమ్ము లేపేసి వెళ్ళిపోయింది వాడు. నుంచి అయితే తార్ రోడ్ వచ్చింది, వేస్తున్నారు మరి అవతల అయ్యిందా లేదైతే తెలియదు. కొత్త రోడ్ ఇప్పుడిప్పుడు వేసారు. అడుగు 2 రోడ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 రోడ్స్ ఉన్నాయి. ఒక 1-2 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. ఇది మొత్తం ఇసుక కొండనే, మొత్తం ఇసుక రాలి పడుతుంది అన్నమాట. దాని మీద ఎక్కితే కూడా పైకి వెళ్ళలేమేమో, మనం ఎక్కాలన్నా కూడా ట్రై చేద్దామన్నా కూడా. ఇలాంటివంటే ఏదో కొంచెం ఎక్కొచ్చు. ఇక్కడ ఇంకో ఇసుక దిప్ప. వర్షం అయితే గట్టిగానే పడుతుంది, ఎండ కూడా ఉంది. మళ్ళీ తగ్గుతుందేమో అనుకుంటుంది కానీ ఇక్కడ బాగానే పడ్డది, రోడ్డు పైన కనిపిస్తుంది వర్షం. సో గోప్రో లోపల వేయాలా, పోయింది వర్షం, లైట్గా ఉందన్నమాట. దొరకడం మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇక్కడైతే పరిస్థితి. ఆన్లైన్లోనే రేట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట, వచ్చి ఎదుక్కుంటే దొరుకుతున్నాయి. ఆల్రెడీ మనదే ముందు బుక్ అయింది. హాలిడే ఇన్లో పర్లేదు 2600కి ఇచ్చారు విత్ ఫుడ్ ప్లస్. అక్కడ ఇంతకుముందు మేము వెళ్ళాం కదా, అవి ఎంతకి ఇచ్చారు తెలుసా? అవాక్కవుతారు, 4500 అంట, ఆల్మోస్ట్ డబుల్, 2000 రూపీస్ ఎక్స్ట్రా. ఓ ఇది మెయిన్ రోడ్, సీదా మెయిన్ రోడ్ అన్నాడు. ఇది మనోడు అడిగితే అక్కడ ఒక వై జంక్షన్ ఉంది, ఇక్కడ అడిగితే మనోడు సీదా మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఉమ్లింగ్లో వచ్చేసి 2 రూట్స్ ఉన్నాయి. 2 రూట్స్లో ఒకటి ఆఫ్ రోడ్, ఒకటి రోడ్. సో నేనైతే ఆఫ్ రోడ్ వెళ్దామని అనుకుంటున్నా. ఆఫ్ రోడ్ వెళ్తేనే మజా ఆ పాస్కి. సో చూద్దాం. ఫోర్స్ చాలా బళ్ళు తిరుగుతున్నాయి అనమాట, ఆర్మీ బళ్ళు కంటిన్యూ. మేము వచ్చే రోడ్లో అయితే చాలా బళ్ళు తిరిగినాయి. ఇక్కడ చైనా బార్డర్ ఉందన్నమాట, 75 కిలోమీటర్స్ ఏమో. సో దానికోసం ఇక్కడ కూడా ఆర్మీ చాలా గట్టిగా ఉంది. సన్సెట్ కూడా అయిపోతుంది, ఇక పొద్దునే అనుకుంటా మళ్ళీ కలిసేది మనం.